దర్శక దిగ్గజం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ SSMB 29. ఈ మూవీకి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. సెట్స్ నుంచి కూడా ఎలాంటి లీక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని మురిసిపోతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. రాజమౌళి ఇప్పుడు చేయబోతున్న సినిమాతో పాన్ వరల్డ్ ప్రేక్షకులను సైతం మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ స్కెడ్యూల్ అయితే షూట్ జరుగుతుంది. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో ఫస్ట్ స్కెడ్యూల్ షూటింగ్ ముగుస్తుందని ఈ సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది. మరి ఇదిలా ఉంటే ఇప్పుడు కాశీకి సంబంధించిన మణికర్ణిక ఘాట్ ను సెట్ వేయాలనే ఉద్దేశంలో రాజమౌళి ఉన్నారట. ఇక సెకండ్ స్కెడ్యూల్ ని కాశీ చిత్రీకరించడానికి వాళ్ళు సన్నాహాలు చేసినప్పటికీ అక్కడ ఎక్కువ రోజుల పాటు పర్మిషన్ అయితే వాళ్ళకు దొరకలేదంట. కాబట్టి ఆ లొకేషన్ ను ఇక్కడ సెట్ రూపంలో వేసి వాడుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారట. ఇక ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మణికర్ణిక ఘాటికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇక్కడ ఎప్పుడు చితి కాలుతూనే ఉంటుంది. ఎక్కువ మంది కాశీలో చనిపోవాలని కోరుకుంటారు. తద్వారా వాళ్లకు పుణ్యం లభిస్తుందని, స్వర్గానికి వెళ్తారని వారు కోరుకుంటారు. అందువల్లే ఈ ఘాట్ వద్ద నిత్యం చాలా మంది చనిపోతూ ఉంటారు. అందువల్లే శవాలు కాలుతూనే ఉంటాయి. ఇక ఈ ప్రాసెస్ లోనే ఇక్కడ మహేష్ బాబు యొక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చిత్రీకరించే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారట. మరి మొత్తానికైతే రాజమౌళి విపరీతంగా వాడాలనే ప్రయత్నం చేస్తున్నారు. తను అనుకున్నది అనుకున్నట్టుగా ఈ సినిమాలు చేయగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఒకవేళ ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా సినిమాలు చేస్తే మాత్రం ఈ సినిమా 3,000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుందని చెప్పాలి. మరి ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.